యోగా గురువులారా, యోగా సాధకులారా, అందరికీ వందనం, అభివందనం. ప్రప్రథమంగా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యోగా అనేది మన ప్రాచీన భారతీయ శారీరక ఆధ్యాత్మిక ఒక ప్రక్రియ. అది వ్యాయామం అనొచ్చు, ప్రక్రియ అనొచ్చు. ఇది మన వారసత్వ సంపద. మన పూర్వీకులు మనకు అందించారు, మనము భావి తరాల వారికి అందించారు. ఇది ఒక త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి లాగా శరీర అవయవాలు, మనస్సు, ఆత్మ ఈ మూడు ఏకమయ్యే, ఐక్యత సాధించే, సమన్వయం చేసుకుంటే ఒక త్రివేణి సంగమ ప్రక్రియ. భారతీయ సంస్కృతికి ఈ యోగాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఒకటైన పరమేశ్వరుడు, పరమశివుడు ఈ యొక్క యోగకు ఆది గురువు. దీనికి ఆది పురుషుడు ఆయన. అందుకే పరమేశ్వరుని యోగీశ్వరుడు అంటారు, ఆది యోగి అంటారు. మన వేదాల్లో, పురాణ ఇతిహాసాల్లో, భగవద్గీతలో అనేక సందర్భాల్లో యోగా గురించి ప్రస్తావన ఉంది. వీటన్నిటినీ క్రోడీకరించి, సమీకరించి మహర్షి పతంజలి అష్టాంగ యోగ సూత్రాలను తయారు చేశారు. దాన్నే ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఆచరిస్తూ ఉన్నాం. వీటిలో మీరు చెప్పినట్టు నాకంటే మీకే బాగా తెలిసి చూశాను. అష్టాంగాలు, దీంట్లో యోగా, నియోగ, ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి స్థితి, ఈ 8 కలిస్తేనే పరిపూర్ణమైనటువంటి యోగ. దీన్ని పతంజలి మహర్షి ప్రపంచానికి అందించారు. మనము మన చరిత్ర చూస్తే అనేక మంది మహనీయులు యోగాభ్యాసం చేశారు. మహాకవి వేమన, ఆయన అచల యోగ సాధన చేశారు. మహాకవి వేమన కేవలం కవినే కాకుండా ఒక మహాయోగి, అచల యోగ సాధన చేశారు. దాని తర్వాత అనేక మంది, ఈవెన్ రాజకీయ నాయకులు, మహాత్మా గాంధీ